మీడియా ఇండస్ అగ్ని ప్రమాదం హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదం అయితే ఒక పెద్ద చర్యగానే ఇక్కడ పేషెంట్స్ భావిస్తున్నారు. మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, ఆయనతో తెలుసుకుందాం. సార్ ఎలా వచ్చండి సార్, అసలు ఏం జరిగింది సార్? ప్రత్యక్ష సాక్షిగా మీరు ఉన్నారు, అసలు ఎలా ఎలా ఐడెంటిఫై చేశారు, ఏం జరిగింది పూర్తిగా? ఏమీ లేదండి, మా మేనకోడలు అక్కడ ఉన్నారు, వాళ్ళ డాక్టర్ ఉన్నారు. వెంటనే ఫైర్ అయిన 2 మినిట్స్లో నాకు ఫోన్ వచ్చింది. నేను రామనగర్ నుంచి 5 మినిట్స్ లోపు వచ్చాను. వచ్చిన తర్వాత మేము వచ్చిన వెంటనే అక్కడ ట్రై చేస్తే 40 మినిట్స్ వరకు లోపలికి వెళ్ళైపోయామండి. అంత దట్టమైన పొగలు, చాలా రిస్క్తో పోరాడి వెళ్ళామండి లోపల. వెళ్ళిన తర్వాత మా పేషెంట్ని మేము స్ట్రెచర్ మీద పెట్టి మేము హెల్ప్ చేసుకొని మేము తీసుకొచ్చాము. అదేండి. ఎలా ఉంది సార్ పొగ? అది చాలా అంతకుముందు ఎప్పుడైనా అలాంటిది ఏందని చూసుంటారా మీరు? అంత పొగ ఎప్పుడైనా? ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. అది యాక్సిడెంటల్గా జరిగింది. ఎక్కడో ఇండస్ట్రీలో జరగవలసిన పొగ ఇక్కడ హాస్పిటల్లో జరిగింది. మరి ఏం జరిగిందనే విషయం అయితే మనకు తెలియదు. మీరు వచ్చినప్పుడు ఏ ఫ్లోర్లో ఉంది సార్ పొగ? గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లోనే ఇది ఇన్సిడెంట్. మా ఏఎంసీయు 2nd ఫ్లోర్ మాది. మీ పేషెంట్ ఉన్నారండి? మా పేషెంట్ మా బావగారే ఉన్నారు. తీసుకొచ్చాము. 9th ఈఎస్ఐ రెఫరల్ అండి, 9th జాయిన్ చేసాము. మీరు వచ్చిన పరిస్థితి ఎలా ఉంది సార్? పరిస్థితి ఏంటి లేదు, మొత్తం కళ్ళంట, ముక్కంట, నోటంట బ్లడ్ వచ్చిందండి. ఆక్సిజన్ బ్రీతింగ్ అందకపోతే ఆల్రెడీ కండిషన్ అయితే ఆయన ఇదైపోయారండి, చనిపోయారని ఫస్ట్ చెప్పారండి. తర్వాత మళ్ళీ అదే ఇచ్చేసి హార్ట్ బీట్ పనిచేస్తుందని 20% అని చెప్తున్నారండి. అది తీసుకెళ్ళారు సార్ ఆయన పేషెంట్? అది మీరు ఐడెంటిఫై చేశారు? స్ట్రెచర్ మీదనండి, నడిచే అక్కడ నుంచి ఎలా తోసుకొచ్చి ఇలా డౌన్కి వెళ్ళిపోయి మెడికవర్లో జాయిన్ చేశారు. మెడికవర్లో. ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఎలా ఉందండి పరిస్థితి? అంటే ఇదే చెప్తున్నారు వాళ్ళు, క్రిటికల్ కండిషన్ అన్నీ చెప్తున్నారు అంతే. ఏం సార్, ఎవరి నిర్లక్ష్యం అంటే ఇందులో నిర్లక్ష్యం అనేది తెలుస్తుంది హాస్పిటల్ వాళ్ళు? నిర్లక్ష్యం అంటే హాస్పిటల్ సరైన ప్రొటెక్షన్ తీసుకోవాలి కదండి. అద్దాలు బ్రేక్ చేసే వరకు పొగ కూడా రాలేదు. ఫైర్ సేఫ్టీ కూడా పూర్తిగా లేదు. ఫైర్ సేఫ్టీ ఎక్కడ ఉందండి? చుట్టూ వెహికల్ వెళ్తుందా? ఎప్పుడో నామ్స్ ఇచ్చారు, అవి ఫైర్ సేఫ్టీ కూడా లేదు కదా. ఎవరు వచ్చినా సరే బయట నుంచే పైప్ పెడుతున్నారు, ఎక్కడ ఫైర్ సేఫ్టీ ఉంది? ఒక ఎంట్రన్సే ఉన్నట్టుంది కదా? ఒక ఎంట్రన్సే ఉందండి. చెప్పండి, అటు కూడా ఉందా? అటు ఇటు ఒకటే ఎంట్రన్స్, అది అవుట్ ఇది ఇన్ను. కానీ దీనివల్ల ఏంటంటే మనకి మెయిన్ వెంటనే జరగగానే యాక్షన్ లేదు. యాక్షన్ లేకపోవడం వల్ల మనకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది. అది అంతకంటే ఇంకేం లేదు. హెల్ప్ చేశారా సార్ హాస్పిటల్లో? ఏమైనా హెల్ప్ చేశారా? హెల్పింగ్ ఉందండి. ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి కదా. ఊపిరాడలేదు. మీరు మీడియా వాళ్ళు మీరు వెళ్ళి మీకు ఊపిరాడదు అక్కడ, మీరు ఎందుకు లోపలికి వెళ్తారు? మీరు ప్రాణం పోతుంది కదా. అదే జరిగిన సిచ్యువేషన్ అండి. బాధ్యతలు ఏమని చెప్తారు సార్? హాస్పిటల్ వాళ్ళు బాధ్యత తీసుకోవాలంటారు దీనికి? ఎలాగండి? హాస్పిటల్ వాళ్ళే బాధ్యత? అదే కదండి, హాస్పిటల్ వాళ్ళే బాధ్యత తీసుకోవాలి కదా. ఎవరు తీసుకుంటారండి? వాళ్ళ ప్రిమిసెస్లో జరిగింది కదా, హాస్పిటల్ వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. అంతేగాని మరి ఇంకెవరు బాధ్యత తీసుకుంటారండి? ఎవరు సార్ ఏమన్నా సాయం చేయడానికి పోలీసులు కానీ అగ్నిమాపక వెంటనే వచ్చారా, లేకపోతే ఎవరు పేషెంట్స్ వాళ్ళు? పోలీసులు మాత్రం అలర్ట్గా వచ్చారండి, వెంటనే వచ్చారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. 5 రోజులు వచ్చారు. అందరూ డ్యూటీ అందరూ చేశారండి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కండిషన్ అయితే దీనిగా లేదండి, అంతే. మిగిలిన వాళ్ళు అందరూ వచ్చారు. మీ మీడియా కూడా వెంటనే వచ్చింది అప్పుడు కూడా. ఎందుకంటే నేను చుట్టూ చూస్తాను కదా, వాళ్ళు కూడా మాతో పాటే పరుగులు ఎత్తారు. అది ఓకే అండి, థ్యాంక్ యూ. డిజాస్టర్ అంటారు? డిజాస్టర్ అండి, ఇది అనుకోకుండా తీసుకోవాలంటారు సార్? ఏమీ లేదండి. మెయిన్ ఏంటంటే చుట్టూ ఇటువంటి ఇదేప్పుడు ఫైర్ ఇంజిన్ లోపల తిరగాలి, ఇమీడియట్గా యాక్షన్ ఉండాలండి. నేను 108కి 10 సార్లు నేను ఫోన్ చేశానండి. లోకల్కి, వాళ్ళకి, వీళ్ళకి, ఫైర్ ఫైటింగ్కి మీరు 10 సార్లు చేశారు? నేను చేశానండి. రెస్పాన్స్ ఉంది. వాళ్ళు అస్తమానం పలానా అంబులెన్స్ వస్తుంది, పలానా నాకు మెసేజ్లు కూడా పెట్టారు, వెహికల్ నెంబర్లు పెడుతున్నారు, ఈ అంబులెన్స్ వస్తుంది, ఆ అంబులెన్స్ వస్తుంది అని. అందరూ బాగానే స్పందించారు. అక్కడ ఉన్న విశాఖలో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి సార్, ఏమంటారు? దేనికి అంటారు? నిర్లక్ష్యమేనండి, నిర్లక్ష్యమే. ఏ యాక్సిడెంట్కైనా నిర్లక్ష్యమే. నిర్లక్ష్యం కారణంగానే యాక్సిడెంట్ జరుగుతుంది ఎప్పుడైనా సరే. ఎనీ యాక్సిడెంట్, ఇదేనే కాదండి, ఏ యాక్సిడెంట్ అయినా మన నిర్లక్ష్యమే మనకు యాక్సిడెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. అమ్మ, ఫైర్ అయినప్పుడు మీరు ఉన్నారా? ఉన్నాను సార్. స్పాట్లో ఉన్నారా? స్పాట్లో సెల్లర్. ఏమైంది? ఎలా తెలిసింది? మీరు ఐడెంటిఫై చేశారమ్మా? సెల్లర్లో కూర్చొని ఉన్నాను సార్. మా ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారని చెప్పి సెల్లర్లో కూర్చొని ఉన్నాను. మీ ఫాదర్ 9th జాయిన్ అయ్యారు. సెల్లర్లో కూర్చొని ఉంటే పైనుంచి ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ఎమర్జెన్సీ అని చెప్పి ఎలక్ట్రికల్ ఆపడానికి వచ్చారు. చాలా బ్లాస్ట్ అని ఫోమ్ ఫైర్ది తీసుకొని వెళ్ళారు పైకి. తీసుకొని వెళ్ళి 4th ఫ్లోర్లోంచి వస్తుంది స్మోక్, చిన్నదే అన్నారు.
అప్పుడు ఏఎంసీలో మా ఫాదర్ ఉన్నారు. ఏఎంసీ నుంచి బయటికి తీసుకొచ్చేయండి అంటే లేదు, ఏఎంసీకి అయితే ఏమి అవ్వలేదని అక్కడనే పక్కనే బ్లాస్ట్ అయింది స్మోక్ అది. అయితే వాళ్ళు ఏఎంసీకి ఏం అవ్వదు వినిపించిందమ్మా మీకు? చిన్న సౌండ్ వచ్చింది సార్, చిన్న సౌండ్ అయితే వచ్చింది ఏమైందని. అయితే ఏఎంసీ నుంచి అయితే బయటికి తీసుకురమ్మంటే ఏమో లేదు, అక్కడికి వాళ్ళకి ఏం అవ్వదు, డోర్స్ క్లోజ్ చేసాం బాగానే ఉంది, మొత్తం ఆక్సిజన్ ఫస్ట్ అయితే ఆక్సిజన్ ఆఫ్ చేశారు. కానీ ఆక్సిజన్ ఆఫ్ చేసేసారు. మా ఫాదర్ ఆక్సిజన్ పెట్టున్నారు కదా అని చెప్పి అడిగితే ఆక్సిజన్ ఆన్ చేశారు, ప్రాబ్లం అయితే ఏం లేదన్నారు సార్. అయిపోయిన తర్వాత పైనుంచి తీసుకొస్తాం మొత్తం ఫుల్ అంతా ఫోమ్ అంతా బయటకు వచ్చి పొగ అంతా బాగా వచ్చిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఈ పైనుంచి స్టేజ్ మీద నుంచి తీసుకొచ్చేసారు సార్. మొత్తం ఎత్తుకొని పిల్లల్ని ఎత్తుకున్నట్టు మొత్తం కిందకి పడేసినట్టు తీసుకొచ్చారు. ఈ కుదుపులో నేను మా ఫాదర్కి ఏమో ఆక్సిజన్ అందక ఐ నుంచి బ్లడ్ బ్లీడ్ అయింది సార్. చూసారమ్మా మీరు? నేను చూసాను సార్, ఐలోంచి బ్లడ్ బ్లీడ్ అయింది. కళ్ళు మీకు అందిందా? మీకు ఊపిరి అందిందా? మీకు ఊపిరి అందలేదా? కొంచెం కష్టంగానే ఉంది సార్. మా అన్న పొజిషన్ కష్టంగా ఉన్నప్పుడు అతని పొజిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది సార్. పైకి తీసుకెళ్ళని చెప్పి ఫస్ట్ ఏమో బెడ్ క్లియర్ చేసేయండి ఇంకా తీసుకెళ్ళిపోండి అన్నారు. తర్వాత ఏమో గట్టిగా అడిగితే ఏం అక్కడ బాగానే ఉంది కదా అని అడిగితే మళ్ళీ ఏమో మేము చూస్తామని చెప్పారు సార్. తర్వాత ఏమో హార్ట్ రెస్పాండ్ అవుతుంది, మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పారు. ఇప్పటి నుంచి 1 అవర్ అవుతుంది, ఏమీ చెప్పడం లేదు, రానివ్వటం లేదు సార్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఎవరి కింద తీసుకొచ్చారు మీ ఫాదర్ని? మీరు తెచ్చారా వాళ్ళే తెచ్చారా? లేదు సార్, అక్కడ స్టాఫ్ పైనుంచి ఉండి ల్యాడర్ వేసి పైనుంచి ఇలా పట్టుకొని అక్కడ ఏమ్స్లు అందరినీ అలాగే తీసుకొచ్చారు సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీ ఫాదర్? ఎక్కడ ఉన్నారు? పక్కన మెడికవర్లో ఉన్నారు. ఎలా ఉంది కండిషన్? ఎలా ఉంది కండిషన్ అయితే చూపించడం లేదు సార్. చెప్పట్లేదా? చెప్పటం లేదు సార్. ఏమా దీని బాధ్యతలు ఎవరమ్మా? దీని బాధ్యతలు ఎవరు చెప్తాను? నిర్లక్ష్యం కనిపిస్తుందా లేకపోతే? సార్ ఫస్ట్ ఏఎంసీ నుంచి బయటికి తీసుకొస్తే మా ఫాదర్ ఇంత కండిషన్లోకి రాదు సార్. ఫస్ట్ ఏఎంసీ నుంచి బయటికి తీసుకురామంటే బయటికి తీసుకెళ్ళలేదు సార్. దట్టు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇంత ప్రాబ్లం అవుతున్నప్పుడు ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ ఉండాలి కాబట్టి వాళ్ళు ఫస్ట్ కేర్ తీసుకోవాలి సార్. ఇంత క్రిటికల్ పొజిషన్కి రావాలంటే ఏదో ఒకటి రెమెడీ అనేది ఉండాలి. ఫైర్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇంత దీని వరకు ఉండకూడదు కదా. థ్యాంక్ యూ సార్.